ద్వాదశ జ్యోతిర్లింగాలలో 6వదైన భీమాశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణేకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చక్కటి ప్రకృతి మధ్యలో ఉంటుంది. భీమాసురుడు అనే రాక్షసుడు సుదక్షుడు అనే రాజును చెరసాలలో బంధించగా ఆ రాజు ఒక శివలింగాన్ని తయారు చేసుకొని శివనామస్మరణం చేస్తూ ఉండగా భీమాసురుడు చూసి శివస్మరణ కాకుండా నా పేరుతో జపం చేయమని కోరుతాడు. అప్పుడు ఆ రాజు అంగీకరించకపోవడంతో భీమాసురుడికి కోపం వచ్చి తన దగ్గరున్న కత్తితో ఆ శివలింగాన్ని కొడతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆ భీమాసురుడితో యుద్ధం చేసి చంపేస్తాడు. ఇప్పుడు మీరు చూస్తుంది ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగం. దీన్ని భీమాశంకర జ్యోతిర్లింగంగా పిలుస్తారు. ఎందుకంటే భీమాసుని తల్లి కర్కోటకి శివ భక్తురాలు కావడం వల్ల తన కొడుకు మోక్షం కల్పించాలని శివుని కోరుకుంది. అప్పుడు ఆ శివుడు తనకు మోక్షం ప్రసాదించి ఈ భీమాశంకరంలోనే ఆ భీమాశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఓం శ్రీ భీమాశంకరాయ.